పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందన్నమాట. పార్ట్ ఏ మన డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇది మనం ఎక్కడ నేర్చుకోవాలంటే టాపిక్ ఇండియా పోస్ట్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆర్గనైజేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటుంది. కొంచెం అక్కడ చదువుకొని ఎవరెవరు మనకి పోస్టల్ సర్వీస్ బోర్డు ఎవరు, సెక్రటరీ పోస్ట్ ఎవరు, వాళ్ళు ఎవరో తెలుసుకోండి. మళ్ళీ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ఇది మనకి పీఓ గార్డ్ పార్ట్ 1లో ఉంటుంది అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 ఉంది కదా, అది దాంట్లో ఉంటుంది టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. తర్వాత బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజెస్ దాంట్లో ఉంది. మెథడ్ ఆఫ్ అడ్రస్, మెథడ్స్ ఆఫ్ అడ్రస్ కొంచెం లైట్గా మారింది, అది మనకి రెగ్యులేషన్స్లో తెలుస్తుంది, కొంచెం చూసి సరిపోద్ది. తర్వాత పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్, ఇది డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్సెస్ వేరే దగ్గర ఉంటుంది, అది వాల్యూమ్ 6 పార్ట్ 3లో. తర్వాత అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, ప్రోబిట్ పోస్ట్ ఆర్టికల్స్, ఇవన్నీ పీఓ గైడ్ పార్ట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో రెఫరెన్స్ అని ఇచ్చారు కాబట్టి మనం వెబ్సైట్లో ప్రతిరోజు మనం స్కీమ్స్ గురించి, ప్రతి స్కీమ్ గురించి సెర్చ్ చేసుకొని మెయిల్స్ గురించి కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్, పిఎల్ఐ పాలసీస్ గురించి కూడా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి అవి 23 క్వశ్చన్స్ వస్తాయి పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అనేసి. తర్వాత మనకి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5, దాంట్లో డెఫినేషన్స్ అని ఉంటుంది అనమాట. దగ్గర రూల్ నెంబర్ 1 నుంచి 52 ఉంటుంది అనుకుంటా. దాంట్లో 7 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ 30 క్వశ్చన్స్ అయ్యాయి మనకి. నెక్స్ట్ మనకి పార్ట్ బిలో జనరల్ అవేర్నెస్, జాగ్రఫీ నుండి కొన్ని క్వశ్చన్స్, సివిక్స్, జీకే, ఇండియన్ కల్చర్ అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, ఇక్కడ 10 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఈ జీకే ఏంటంటే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లూసెంట్లో చదువుకోవాలి. అవి కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ టాపిక్ నుండి ఏ బిట్ వస్తుంది. ఎందుకంటే జీకే అనేది వ్యాస్ట్ కాబట్టి మనం మన ప్రీవియస్ ఇయర్ బిట్ ఏ క్వశ్చన్స్ వస్తాయి ఆ మోడల్లో మనం నేర్చుకుంటే బెటర్. ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కొంచెం తెలుసుకోండి, అది మనం తర్వాత సివిక్స్ కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ ఉన్నా మనకి మార్కులు వస్తాయి. నెక్స్ట్ బేసిక్ అర్థమెటిక్, మనకి జాబ్ రావాలంటే డిపార్ట్మెంట్ 30 క్వశ్చన్స్లో మినిమం 28, తర్వాత మ్యాథ్స్ 10 10 క్వశ్చన్స్ చేసేయాలి మనం. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. మనం బేసిక్గా బడ్మాస్ రూల్ ఎలాగ నేర్చుకుంటాం, బ్రాకెట్స్, ఆర్డర్స్, ఇవి బేసిక్ పర్సంటేజ్ ఫార్ములా తెలిసినా మనం సమ్ చేయగలం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. మళ్ళీ బేసిక్గా నేను చెప్పేది ఏమిటంటే మన డిపార్ట్మెంట్లో ఓన్లీ ప్రొడక్ట్ అండ్ సర్వీసెసే, అది వెబ్సైట్లో మనం బాగా చూసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతావన్నీ మనకి బయట నుంచి ఏం రావు. పీవీ గైడ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 చూసుకొని వెబ్సైట్ని ఫాలో అయితే అక్కడ 23 క్వశ్చన్స్లో 1-2 క్వశ్చన్స్ మనకి డిఫికల్ట్గా రావచ్చు. అవి ఆ 2 క్వశ్చన్స్ కోసం మిగతావన్నీ మనం అందరికీ అవి డిఫికల్ట్గానే ఉంటాయి కాబట్టి మీరు బాగా ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అవుతుంది. మాన్యువల్ వాల్యూమ్ 5 డెఫినేషన్స్ అనేవి మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ 7 క్వశ్చన్స్ 52 రూల్ నుంచి పక్కా వస్తాయి కాబట్టి మనం కొన్ని రూల్ నెంబర్స్ నేర్చుకోవాలి, చాలా క్లారిటీగా నేర్చుకోవాలి, లేకపోతే మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం. జీకేకి ఏంటంటే మనకి కొంచెం ఇండియన్ కొంచెం బేసిక్గా ఈ రివర్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, లేకపోతే మన ఏరియా
వాటి మీద కూడా ఇస్తున్నారు అనమాట. బేసిక్గా తెలుసుకుంటే సరిపోద్ది. నేను తర్వాత ఏంటంటే మనకి సిలబస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మనకి యూట్యూబ్లో కెరీర్ పోస్ట్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అది సార్ చాలా బాగా చెప్పారు. నేను కూడా అదే ఫాలో అయ్యానప్పుడు. మెయిన్ ఏంటంటే ఆయన చెప్తుంది మనము నోట్స్ రాసుకొని, చాలా టైం ఉంది కాబట్టి మినిమం 2 మంత్స్ తీసుకున్నా పర్లేదు. జస్ట్ సిలబస్ ఏంటని తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం అందరం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ 6 to 8 1 hour 2 hours ఆ కెరీర్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్లో వీడియో విని నోట్స్ రాసుకొని, మళ్ళీ ఈవినింగ్ మ్యాథ్స్ కానీ జీకేలో ఒక టాపిక్ కానీ నేర్చుకుంటే సరిపోద్ది. మనము ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయినా మనకి జాబ్ వస్తుందని వాళ్ళు చెప్తారు, కానీ మనం పెట్టే ఎక్స్ట్రా ఎఫర్ట్సే మనల్ని మెరిట్లో ఉంచుతాయి. ఎందుకంటే ఉండే పోస్టులు కూడా మనకి తక్కువ ఉంటాయి. అలాగని మనం పోస్టులు తక్కువ ప్రిపేర్ అవ్వకూడదని కాదు. మనం ప్రిపేర్ అయ్యేదేదో కొంచెం ట్రై చేసేది గట్టిగా ప్రిపేర్ అవుతే బెటర్. మళ్ళీ ప్రిపేర్ అయ్యి దగ్గరలో పోయిందని బాధపడడం కన్నా నెక్స్ట్ ఇయర్ కూడా పోస్టులు మంచిగానే ఉంటాయి అనిపిస్తుంది. వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇయర్ తగ్గించారు కానీ నెక్స్ట్ ఇయర్ మంచి వేకెన్సీస్ ఉన్నాయి.